ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని కృప వల్ల నేను, మా కుటుంబం, సంఘం క్షేమంగా ఉన్నాం. దేవుని కృప ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రేమ కూడా ఎంతో బలమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, ఇతర కుటుంబాల్లో కూడా చాలా కుటుంబాల్లో చూస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలను బట్టి చాలామంది కృంగిపోతూ, బాధపడుతూ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉంటూనే ఉన్నారు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషము, బాధ అనేది ఒకదాని వెంబడి ఎప్పుడు ఎలాగ మారుతుందో మనకు తెలియదు. ఒకరోజు సంతోషం రావచ్చు, ఒకరోజు బాధ రావచ్చు. ఒకరోజు పరిపూర్ణంగా సంతోషం ఉండవచ్చు, ఒకరోజు పరిపూర్ణంగా బాధ ఉండవచ్చు. పగలు ఏర్పడి ఎలాగైతే రాత్రి ఏర్పడుతుందో అలాగే మనకున్న కష్టాలు, మనకున్న శ్రమలు, ఇబ్బందులు కూడా అలాగా ఒకదాని వెంబడి ఏర్పడుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితులలో, అలాంటి ప్రతికూల పరిస్థితులలో చాలామంది కృంగిపోతూ, బాధపడుతూ ఇంకెంతకాలం ఈ శ్రమలు, ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఇంకెంతకాలము ఈ ఇబ్బందులు, ఇంకా ఈ ఇబ్బందుల నుండి విడిపించబడలేనా, ఈ కష్టాల నుంచి నేను విడిపించబడలేనా, ఈ ఇబ్బందుల నుంచి నేను బయటికి రాలేనా అని మనం బాధపడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట మనం గమనించి చూస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన మాట పేతురు భక్తుడు ద్వారా ప్రభువు రాసిచ్చిన మాట మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు ఎంతకాలం అండి? మనం ప్రశ్నించుకుంటాం, నాకు ఎంతకాలం? కొంచెము కాలం మాత్రమే మనకున్న శ్రమలో. ఎప్పుడు ఈ కొంచెం కాలం శ్రమలో, ఎప్పుడు ఈ కొంచెం కాలం ఇబ్బందులు అనంటే, మనము చాలాసార్లు కూడా మనకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, లేకపోతే మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, ఏదో ఒక విధంగా మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మనం బాధపడుతూ, కృంగిపోతూ అలాగా ఉంటే అపవాది మనల్ని ఇంకా బలహీనపరిచి మనం దేవునిలో బలం పొందుకోకుండా, మనం ముందుకు వెళ్ళకుండా ఇంకా కృంగదీస్తాడు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే, విశ్వాసమందు మనం స్థిరులుగా ఉండాలి. ఆ పై 9వ వచనంలో మనం చూసినప్పుడు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని, శ్రమలను, కష్టాలను మనం ఎదిరించాలి. ఎప్పుడంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. మనలాగా విశ్వాసమందు స్థిరులుగా మనకున్న కష్టాలని, ఇబ్బందులు మనం ఎదిరించి మనం ముందుకెళ్ళగలిగితే ఆయన ఏం చేస్తారంటే, ఈ కొంచెము కాలము అంటే మనం విశ్వాసమందు స్థిరులుగా ఉన్నప్పుడు ఆ శ్రమలు కొంచెము కాలం మాత్రమే, అందరికీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరిని దేవుడు బలపరిచే దేవుడే. కాకపోతే మా దేవుని మీద మనం ఆధారపడాలి, ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, దేవునికి దూరము కాకుండా దేవునికి దగ్గరగా మనం ఉండి, మనం ప్రార్థన చేసి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలిగితే అవి కొంచెము కాలం మాత్రమే ఉంటాయి. ఆ కొంచెము కాలం శ్రమలో విడుదల కలిగిన తర్వాత ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి దేవుడు బలపరుస్తాడు. యోబుకి వచ్చిన శ్రమలో అతని జీవితకాలం అంతా వచ్చాయా? లేదు. అందరూ చనిపోయిన తర్వాత భార్య, యోబు మిగిలారు. ఆ శ్రమలలో యోబు నిలబడకుండా ఉన్నాడా? లేదు. విశ్వాసమందు స్థిరుడుగా ఉండి దాన్ని ఎదిరించి సంతోషముతో యోబు స్వీకరించాడు. కాబట్టి యోబుకు ఆ శ్రమ, ఆ ఇబ్బంది కొంచెము కాలం మాత్రం ఉంది. అప్పుడు ప్రభువు ఆయన యోబుని పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరిచి కోల్పోయిన దానికి రెండెంతలుగా ప్రభువు ఇచ్చినట్లు యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో, అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాల్లో శ్రమలు కొంచెము కాలం మాత్రమే. ఎప్పుడంటే వారు విశ్వాసమందు స్థిరులుగా ఉండి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి వారు ముందుకెళ్ళారు. వారికి శ్రమలు వచ్చాయి. విశ్వాసంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి,
విశ్వాసంలో లేనప్పుడు శ్రమలు వస్తాయి. అయితే విశ్వాసంలో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అవి ఎక్కువ అవుతున్నప్పుడు మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు మనం బలం పొందుకుంటా. ఆయన మనల్ని బలపరుస్తాడు, మనం పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరిచి ఆయన బలపరుస్తాడు. అయితే మనం విశ్వాసంలో లేకుండా ఇంకా మనం అలాగ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం అని. అలాగే మనము కష్టాలు శ్రమలు లేనప్పుడే, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడైనా కూడా ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని దగ్గరికి రాకుండా అలాగనే మనం ఉంటే అలాగనే మన జీవితం ఏమండి అతలాకుతలం అయిపోయి నెమ్మది లేకుండా ఇంకా ఇబ్బందులు పాలై కురింగిపోతూ అలాగనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు కొంచెం కాలం మాత్రమే అని మనం గుర్తించాలి. ఎప్పుడంటే విశ్వాసమందు మనము దేవునిలో స్థిరులుగా ఉన్నప్పుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తించి ఈ శ్రమలు కష్టాలు ఇంకెంతకాలం అని బాధపడకుండా కొంచెము కాలమే ప్రభువులో మనం ఉన్నప్పుడు, ప్రభువుతో మనం ఉన్నప్పుడు అని మనం గుర్తించి ప్రభువులో స్థిరంగా ఉందాం, ఆయన కృపకు పాత్రలు అవుదాం. విశ్వాసమందు స్థిరులుగా ఉండి శ్రమలను కష్టాలను అపవాదమును ఎదిరించి ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక.